హాయ్ చిన్నారులు, కూర్చోండి అన్న. మీకు ఇంకో చిట్టి కథ చెప్తాను, ఓకేనా? అయితే అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి, అంటే ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడకు ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళు అవుతాయి. కోడళ్ళు, పిల్లలు అందరూ ఉంటారు. అయితే ఈమె చేత కాకుండా అయ్యేసరికి కొడుకులు ముగ్గురు తల్లికి అన్నం పెట్టడానికి, బట్టలు ఇవ్వడానికి వంతులు పెట్టుకొని కొన్ని రోజులు తమ్ముని దగ్గర, కొన్ని అన్న దగ్గర, కొన్ని రోజులు ఇంకోటి దగ్గర అన్నట్టుగా పెట్టుకుంటారు. కానీ ఎవరు కూడా చక్కగా తిండి పెట్టరు, ఆమెకు మర్యాద ఇవ్వరు, మందులు అవి చూడరు. ఏది చేయకుండా ఏదో వంతుకు పెడుతున్నామా లేదా అన్నట్టుగా ఇంత తిండి పెట్టేస్తుంటారు. ఆమెకు ఏది కూడా సక్రమంగా చెయ్యరు. అంటూ చేయకపోయేసరికి ఆ ముసలాడుకు చాలా బాధ అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి వీళ్ళని కష్టపడి ఇంత బాధలు పడి పెంచినా, పెద్ద చేసినా, పెళ్ళిళ్ళు చేసినా, అంత చేసినాక కూడా నా పిల్లలు నాకు పిరికడంత అన్నం పెట్టడానికి ఇట్లా చేస్తున్నారే అని చెప్పి బాధపడి ఆ ముసలామె ఏం చేస్తుందంటే, ఆ ఊర్లో ఉన్న ఒక గ్రామాధికారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి, అయ్యా, నాకు ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, పిల్లలు అంతా ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా మంచిగానే తింటారు. నాకు మాత్రము కొంచెం అంత అన్నము ఏదో ఇట్లా అన్నట్టుగా పెట్టేస్తున్నారు. నాకు బట్టలు నేనే విండేసుకోవాలి. నాకు బట్టలు ఏమి కొత్త బట్టలు ఏమి తీసుకురారు. వాళ్ళు అన్నీ తెచ్చుకుంటారు, అన్నీ మంచిగా తింటారు, కానీ నాకు మాత్రం ఏం పెట్టరు అని చెప్పి ఆ గ్రామాధికారికి ఆ ముసలామె ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు చేసేసరికి ఆ గ్రామాధికారి ఒక ఉపాయం చెప్తాడు. ఏమిటంటే, నీ దగ్గర ఒక చిన్న ఇనుప పెట్టె ఉన్నదా అని అడుగుతాడు. ఉన్నదని చెప్తుంది. ఉన్నదని చెప్పేసరికి అతడు ఏం చెప్తాడంటే, నువ్వు ఆ ఇనుప పెట్టె నిండా బాగా రాళ్ళు నింపి ఆ నిండా మూత పెట్టి తాళం వేసేసి తాళం నీ దగ్గర పెట్టుకో. ఎవరికి ఆ తాళం ఇవ్వకుండా అలా పెట్టినాక ఆ పెట్టెను ఇక్కడ పక్కకు పెట్టు, అక్కడ పక్కకు పెట్టు అని నీ కొడుకులకు, కోడళ్ళకు చెప్తే ఆ పెట్టె తీస్తారు. తీసినప్పుడు బరువు అనిపించేసరికి, అమ్మో దీంట్లో అమ్మ డబ్బులు దాచుకొని చెప్పి మీ కొడుకులు, కోడళ్ళు వాళ్ళు అనుకొని అప్పుడు ఆ ధనం కోసమని నీకు మంచిగా తిండి పెట్టి నీకు మర్యాద ఇస్తారు. ఆ తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత పెట్టె చూసుకుంటారు, వాళ్ళకే తెలుస్తుందిలే అంతా. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నిన్ను మంచిగా చూసుకుంటారు వాళ్ళు అని చెప్పి ఆలోచన చెప్పి తోరిస్తాడు ఆయన. తోరిచ్చేసరికి ఆ ముసలావిడ ఇంటికి వచ్చి అలాగే చేస్తుంది. పెట్టె నిండా చిన్న చిన్న గులకరాలన్నీ పెట్టేసి మంచిగా మూత పెట్టి తాళం వేసేసి తాళం చేసి ఆ దగ్గర పెట్టుకొని ఆ కొడుకులకు, కోడళ్ళకు చెప్తుంది. మీ నాన్న ఉన్నప్పుడు నేను చాలా డబ్బు సంపాదించి పెట్టుకున్నా. ఆ డబ్బంతా నా పెట్టెలనే ఉన్నది. నాకు ఎవ్వరు మంచిగా బట్టలు ఇచ్చి మంచిగా తిండి పెట్టి నన్ను ఎవరు మంచిగా చూసుకుంటే వాళ్లకు ఆ పెట్టెలో ఉన్న డబ్బు ఇస్తానని చెప్తుంది. చెప్పేసరికి ఆ కొడుకులు, కోడళ్ళు చాలా సంతోషపడతారు. అబ్బో, ఇన్ని రోజులకు మా అమ్మ మంచి మాట చెప్పింది అనుకొని అప్పుడు ఏం చేస్తారు, కొడుకులు, కోడళ్ళు ఒకరిని మించి ఒకరు అత్తకు మర్యాద ఇవ్వడము, మంచి తిండి పెట్టడము, మంచిగా బట్టలు ఇవ్వడము, ప్రేమతో చూడడము, అవన్నీ మంచిగా మాట్లాడడము అన్నీ చేస్తుంటారు. అలాగే ఆమె కాలం గడిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత రోజు ఇలాగే ఆ ఉన్న రోజులు మాత్రం మంచిగా పెట్టి చూసుకుంటూ మంచిగానే ఉంటారు. ఆ పెట్టెలో ఉన్న డబ్బు కోసమని ముగ్గురు కొడుకులు, కోడళ్ళు పోటీ పడి ఆ ముసలామె చనిపోవడానికి దగ్గరికి వచ్చినాక పెట్టె తీసి చూద్దామని అనుకుంటే ఆ ముసలామె ఏం చేస్తుందంటే, తాళెత్తి దగ్గర పెట్టుకోకుండా పక్క ఆ పెద్ద మనిషికి ఇచ్చి పెడుతుంది. పెద్ద మనిషికి ఇచ్చేసరికి చెప్తుంది, పలానా ఆయన దగ్గర తాళపు చేయి పెట్టినా నేను చనిపోయిన తర్వాత తాళపు చేయి తీసుకొచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్తుంది. చెప్పేసరికి ఆ కొడుకులు కూడా అలాగే ఊరుకుంటారు. ఇంకా ముసలామె కొన్ని రోజులు చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, మా అమ్మ పెట్టే తాళపు చేయండి, మా అమ్మ దాంట్లో డబ్బు పెట్టినా అన్నది, మేము ఆ డబ్బు పంచుకుంటాము అని చెప్పి అడుగుతారు. ఆ పెద్ద మనిషి వాళ్ళకు తాళపు చేయి ఇచ్చేస్తాడు. తీసుకుపోయి చూస్తారు. పెట్టె తెరిచి చూస్తే ఏముంటుంది, దాంట్లో అన్నీ గులకరాళ్ళే ఉంటాయి, ఇంకా ఏముండవు. అయ్యో, మా అమ్మకు మేము తిండి పెట్టక సరిగా చూడనందుకు మా అమ్మ ఇలా చేసిందని చెప్పి బాధపడి వాళ్ళు అనుకుంటారు, అమ్మ కూడా పెంచి పెద్ద చేసి మంచిగా చేస్తేనే కదా మనం పెరిగి పెద్దగా అయింది, మన అమ్మను మంచిగా చూడనందుకు అమ్మ ఇట్లాంటి పనిష్మెంట్ ఇచ్చింది మనకని చెప్పి కొడుకులు అనుకుంటారు అన్నట్టు. అయితే ధనము ఉంటేనే ఎవరైనా మంచిగా మాట్లాడతారు, మంచిగా చూస్తారు. ధనం లేకపోతే అలా నీచంగా చూస్తారు, చిన్నతనం చేస్తారు అని ఈ కథలో నీతి. అంటే ధనం మూలం మిదం జగత్ అనేది. అయితే ఆ తల్లి మాత్రం అలా కాలం గడుపుకొని కొడుకులకు కళ్ళు తెరిపించేలా చేసింది. సరే, ఇంకా నా స్టోరీస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.
మళ్ళీ ఇంకొకతో మీ ముందరికి వస్తాను.